జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్. అది వేసుకున్న అంచనా ఏంటంటే జమ్మూలో దాదాపుగా క్లీన్ స్వీప్ అవుతుంది, 35-40 సీట్లు అక్కడ వస్తాయి. అట్లాగే కాశ్మీర్లో ఇలా 10 నుంచి 15 దాకా ఇండిపెండెంట్లు గెలుస్తారు. ఇది అది కలుపుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అన్నటువంటిది వాళ్ళు వేసుకున్న అంచనా. దానికి తోడు ఒక 4-5 తగ్గుతాయి అన్నటువంటి అంచనాతో గవర్నర్కి ఆల్రెడీ పాండిచ్చేరిలో ఉన్నట్టుగానే అసెంబ్లీ ఎమ్మెల్యేలని నామినేట్ చేసేటటువంటి అధికారాన్ని కట్టబెట్టారు. 5 అసెంబ్లీ సీట్లు నామినేట్ చేసేటటువంటి అధికారం గవర్నర్కు ఉంది. తద్వారా చూస్తే మెజార్టీకి 48 అవసరం ఉంటుంది. మామూలుగా అయితే కనుక 45కి ఇక్కడ ఈ 90 ప్లస్ అయ్యి ఒక 5 కాబట్టి 95 కాబట్టి 48 కావాల్సి ఉంటుంది. ఆ దశలో భారతీయ జనతా పార్టీ స్ట్రాటజిక్గా వెళ్తోంది అన్నటువంటిది అనుకున్నటువంటిది. అయితే ఇప్పుడు అక్కడ కాస్త పూర్తి రివర్స్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ ఏదైతే నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దాదాపుగా 50 స్థానాలకు పైగా ఆధిక్యం ఇప్పటిదాకా నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికైతే కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ 25-28 దగ్గర ఆగిపోతుంది. 11 స్థానాల దాకా ఇండిపెండెంట్లు, పీడీపీ బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ కాశ్మీర్లో బీజేపీ వేసిన పాచిక పారినట్టు కనిపించడం లేదు.